హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ మంచు చూసారా? అసలు ఆ ఫాగ్ చూసారా ఎంత ఉందో? 10 o'clock వరకు అట్లే ఉంటా ఉంది బెంగళూరులో. ఎంత చలి అంటే అంత చలి. పాపం ఇంత మంచులో పిల్లలు పొద్దున లేచి స్కూల్స్కి వెళ్ళాలి అంటే ఎలా ఉంటుందో కదా. అసలు మనమే లేలేము. అసలు ఎలా అసలు వాటర్లో చేయి పెట్టలేకపోతున్నా, అంత చలిగా ఉంది. మొన్న ఒక రోజు అయితే ఇంతే మంచులో వెళ్ళి టెడీ హ్యాపీని స్కూల్లో వదిలేసి వచ్చాను. అంతే, అంటే అప్పటికి కాటన్ పెట్టుకున్నాను, హెల్మెట్ పెట్టుకున్నాను, అన్నీ చేసుకొని వెళ్ళాను, కవర్డ్గా వెళ్ళాను. అయినా కానీ నాకు ఆ రోజంతా కోల్డ్, ఎంత పెయిన్ వచ్చేసిందంటే హెడేక్ అయిపోయింది. అబ్బా, చాలా రోజుల తర్వాత అలా జరిగిందనమాట నాకు. ఏమంటారు, కోల్డ్ వల్ల హెడేక్ రావడము. అసలు ట్యాబ్లెట్ వేసుకొని తగ్గించుకుందాము అంటే అవ్వలేదు ఆ రోజు నాకు. అంతా సఫర్ అయ్యాను. ఇదంతా ఒకటైతే ఏదో కొత్త వైరస్ అంట, హెచ్ఎంపీవీ అనేసి. అమ్మ, అదొకటి భయం వేస్తూ ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా మెయిన్గా 11 years పిల్లల వరకు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి వాళ్ళని. ఈ సీజనే అలాంటిది. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకి కోల్డ్, కాఫ్, ఫీవర్ పిల్లలకి అందరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ పార్సల్ ఏంటి అనుకుంటున్నారా? నేను టెడీ హ్యాపీ, రూబీ, ఫిజ్ గారు వీళ్ళ నలుగురు కోసము సేవింగ్స్ బ్యాంక్ ఉంది కదా, సో అది తెప్పించాను. ఫిజ్ స్టైల్స్ ఎక్కడ లేవు, తట్టుకోలేకపోతున్నాడు. 1 lakh ఉందంట దాంట్లో, వాడిది కూడా 1 lakh. ఇట్లా వేసుకోవాలి డబ్బులు కూడా. దీని ప్రకారం కాదెడ్డా, మనం ఎంత మనీ వేసినామో ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఇంకోటి టెడీ టెడీ దీన్ని ఓపెన్ చేయాలంటే ఆ స్క్రూ ఉంటుంది బాబా, తీయాలి వెనకాల ఎక్కడో. తీరా టెడ్డా. ఏదిరా, బాగుందా? ఇది భలే ఉందా, క్యూట్. రూబీ తీరా ఫస్ట్. అమ్మా, ఓర్ నాయన, తట్టుకోలేకపోతున్నారు నైనా రూబండి. ఆలుగాడిది. జిమ్నాస్టిక్ గర్ల్ వస్తుందేమో, జిమ్నాస్టిక్ గర్ల్. ఉండరా, భలే ఉంది హ్యాపీ. నేనే తీసింది ఆ ఫోటో. ఈరోజు ఉండే వేసుకున్నాను బాబా దగ్గర మనీ తీసుకొని. నిన్నటిది కూడా కలిపి ఇవ్వాలి. వేసుకుందాం. ఎందుకు మడతేసి వేసుకున్నా, రోల్ చేయొద్దు. దీనికి వేసుకున్నా, ఎందుకు రోల్ చేస్తావు? అవసరం లే, రోల్ అవసరం లే. అప్పుడు మామూలుగా మడుస్తుందా నువ్వు. ఇంకోసారి ఇట్లా మడచ్చు. చిన్న రోల్ చేయొచ్చు. అది మార్కర్ తో చేసుకోవాలట. మార్కర్ అవసరం లేదురా. పెన్నా దేంతో మార్క్ చేసి ప్రకారం వేసుకోవాలంటే టిక్ చేసుకుంటూ వచ్చినామంటే 1 lakh అవుతుంది. అదే దాని ప్రకారం వేసుకోటట. టిక్ చేసుకో. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడాలి. ఇయర్ అయిపోయినాక మళ్ళీ న్యూ ఇయర్ కి ఫస్ట్ నువ్వు చేసి చూపించట వాడికి. సరే ఇచ్చు, ఇవ్వరా. అంతే అంతే. ఏదో సౌండ్ వచ్చింది, పుయ్యం పుయ్యి అని. చిన్నది చేసుకో, పక్కదానికి వెళ్ళిపోతుండే. చూడు ఎంత బాగా చేసుకున్నాడు. అంతే, వదిలే. హ్యాపీ గమ్ముగుండు. ఇట్లా తిప్పండి, నాకు కనిపిస్తుంది. వెరీ గుడ్ రా, అట్లా ఉండాలి. హ్యాపీ నువ్వు చూపినానా? క్యూట్. పగల కొట్టకూడదురా.
తీసుకోవచ్చు. ఈ మధ్యలో అదేమ్మా నీ దగ్గర కిటీ బ్యాంక్ ఉంది చూడు, దాంట్లో తీసుకునేలాగా తీసుకోలేవు ఎప్పుడంటే అప్పుడు. ఇంకా ఈ సేవింగ్స్ బ్యాంక్ ఎంతో బాగున్నాయి కదా, మనమే ఓన్గా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. మన పిల్లల పిక్స్ ఇచ్చేసి అట్లా, ఇంకా ఆ పిల్లలకి అని కాదు మన కోసం కూడా ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇది ఏమంటే టెడ్డీ హ్యాపీకి, ఫిజ్ గారికి, రూబీకి అనేసి బాగుంటాయి అనేసి తెప్పించుకున్నాను. ఇంకా మంచి క్వాలిటీ యూనిక్గా ఉంది అందుకనేసి ఇంకా వీళ్ళకి భలే నచ్చేసాయి. ఇంకా దీని మీద ఇలా నెంబర్స్ అని ఇలా మెన్షన్ చేసి ఉంటారు. మనం ఎంత మనీ దాంట్లో వేసామో అది టిక్ చేసుకోవచ్చు అనమాట. 500 అంటే 500, 100 అంటే 100, 200 సో అట్లా ఉన్నాయి. అలా మనం 1 lakh వరకు దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను టెడ్డీ హ్యాపీ తొందరగా సేవ్ చేయండి, నాకు ఏమైనా కొనిద్దురు కానీ 1 lakh ఈచ్ 1 lakh 2 lakhs అవుతాయి కదా అంటా ఉన్నాను. అయితే హ్యాపీని అడిగా ఏం కొనిస్తారు నాకంటే బ్యాంగిల్స్ కొనిస్తుందంట, కమ్మలు కొనిస్తుందంట 1 lakhలో. సో ఇవి ఇంతకీ ఎక్కడ తీసుకున్నాను నేను చెప్పలేదు, పూజా మల్టీ ఫ్యాషన్స్లో తీసుకున్నాను. పూజ గురించి తెలుసు కదా, మీకు చెప్తూనే ఉంటాను, తన దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటాను, మంచిగా క్వాలిటీ ఉంటుంది. కాకపోతే తను పాపం ఒకటే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది కాబట్టి వెంటనే రిప్లై ఇవ్వదు, అదొకటే. కానీ పాపం రిప్లై చేయకుండా ఉండదు, మంచిగా రెస్పాండ్ అవుతుంది. ఇంకా మెయిన్గా జెన్యూన్ పేజ్ అనమాట. సో చాలా ఫేక్ పేజెస్ ఉన్నాయి, అవంతా నమ్మకుండా కొంచెం జెన్యూన్గా ఉండే పేజెస్లో షాప్ చేయండి మీరు. ఇంకా దానిది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజే కాకుండా వెబ్సైట్ కూడా ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఇంకా అక్కడ అన్నీ దొరికిపోతాయి మీకు, మీరే ఆర్డర్ చేసుకోవచ్చు సొంతగా. ఇంకా ఓన్లీ కస్టమైజ్డ్ ప్రోడక్ట్సే కాకుండా వాళ్ళ దగ్గర ఏమంటే క్లోతింగ్ కూడా ఉంది. సో నేను హ్యాపీకి సంక్రాంతికి ఒక డ్రెస్ ఆర్డర్ చేస్తున్నాను, సో అది వస్తే అది కూడా చూపిస్తాను మీకు. సో తన దగ్గర అన్ని శారీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, చెక్ చేయొచ్చు. ఒకసారి తన పేజ్ విజిట్ చేశారంటే అప్పుడు తెలుస్తుంది ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ అనేసి. ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి దొరికిపోతాయి. న్యూ ఇయర్ అయిపోయిందిగా, క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నాము ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో. ఇప్పుడు ఆన్లోనే ఉన్నింది. Hi, Papa. Hi, Papa. Hi. Say hi. ఇంకా ఆయుకి ఏమంటే హ్యాపీ అంటే భలే ఇష్టం. హ్యాపీ మేము ఒక జస్ట్ డోర్ ఓపెన్ చేసుకుని కూర్చున్నామంటే వచ్చేస్తుంది. ఇంకా ఈ క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు ఆ వెకేషన్లో ఏమంటే వీళ్ళు మాల్దీవ్స్కి వెళ్ళారంట. సో చిన్న గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు. సో నేను ఇంకా అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట, ఇంకా ఫ్రిడ్జ్కి పెట్టేశాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా అడుగుతూ ఉంటారు, అది కూడా పూజా మల్టీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉంటాయి, చెక్ చేయొచ్చు. ఇంకా రీసెంట్గా మీకు 1 month బ్యాక్ సోప్స్ చూపించున్నాను, మీకు గుర్తుందో లేదో, హెర్బల్ సోప్స్ అనేసి ఇక్కడే బెంగళూరులో ఉంటారన్నమాట తను, మృదుల అనేసి. సో తన దగ్గర తెప్పించుకున్నాను. సోప్స్ మొత్తం చాలా బాగా అనిపించాయి మాకు, సుదర్శన్కి నచ్చాయి. బుజ్జు ఆ సోప్సే తెప్పించు మళ్ళీ అనేసి అడిగాడు, అందుకనేసి మళ్ళీ ఇంకా ఆ సోప్సే తెప్పించాను. ఈ సోప్స్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. దాంట్లో ఏమంటే గోట్ మిల్క్ అనేది ఒకటి ఉందన్నమాట, అది నచ్చింది సుదర్శన్కి, ఆ స్మెల్ కానీ ఇంకా అది యూజ్ చేస్తుంటే మంచిగా ఉంది అనమాట. అందుకనేసి మళ్ళీ అవే కావాలి అంటే ఇంకా మళ్ళీ అవే 4 ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ తన దగ్గర హెయిర్ సీరం, ఫేస్ సీరమ్స్ అవి కూడా చాలా బాగుంటాయి, ట్రై చేయొచ్చు మీరు. తిన్న లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, కానీ చెక్ చేయొచ్చు. ఇంకా వీళ్ళని స్కూల్ పంపించాలిగా, ఈ చలికి బలవంతంగా రెడీ అయ్యారు, ఎలాగో రెడీ అయ్యారు ఫైనల్గా. ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఆ రోజు ఏమంటే సేమియా చేశాను, ఎగ్ సేమియా చేశాను. నాకు ఈ ఎగ్ సేమియా అంటే చాలా ఇష్టం, కానీ ఎలా చేయాలో వచ్చేదే కాదు. మా మమ్మీ చేస్తుంది, ఎంత బాగా చేస్తుందో నాకు భలే ఇష్టం. సుదర్శన్కి సేమియా మాట వింటేనే ఇష్టం ఉండదు అనేసి ఇంకా నేను వదిలేశాను. టెడ్డీకి హ్యాపీకి సేమియా అంటే ఇష్టం. ఇంకా వాళ్ళకి జస్ట్ నార్మల్గా మనము తాలింపు వేసేస్తాము, సేమియా చేసేస్తాం కదా ఉప్మాలాగా, అలా చేసేసి బాక్స్లో పెట్టేసి పంపించేస్తా ఉంటే అదే ఇష్టం అనమాట, తినేస్తూ ఉంటారు. కానీ నాకు ఎందుకో తెలీదు, ఎగ్ సేమియా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అది మెయిన్గా మా మమ్మీ చేసినట్టే రావాలి అనిపిస్తూ ఉంటుంది, అలా నాకు చాలా ఇష్టం. ఇంకా ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, అది అంతా కరెక్ట్గా రాలేదు. కానీ ఈసారి ట్రై చేశాను ఒక రీల్ చూసి. అబ్బా నిజంగా కరెక్ట్గా మా మమ్మీ ఎలా చేస్తుందో అలాగే వచ్చింది. ఎంత నచ్చిందో, నాకు నచ్చింది, సుదర్శన్కి, టెడ్డీకి, హ్యాపీకి నచ్చింది. ఇంకా మీరు నమ్మరు అసలు, మా సుదర్శన్ అయితే 3 సార్లు పెట్టుకొని తిన్నాడు. ఆ సేమియా అంటేనే ఇష్టం, సేమియా నేమ్ అంటేనే ఇష్టం లేదు, అలాంటిది 3 times పెట్టుకొని తిన్నాడు. ఇంకా మా సుదర్శన్ అయితే అసలు చెప్తూనే ఉన్నాడు, బుజ్జు ఫస్ట్ టైం అనుకుంటా కదా నేను ఇన్నిసార్లు పెట్టుకొని, అంటే ఎప్పుడైనా బలవంతం కొంచెం తిను బాబ్బా అంటే తినేవాడు, అలాంటిది ఈసారి ఇష్టంగా సుదర్శనే పెట్టుకొని తిన్నాడు. ఇంకా ఇది చర్చ్లో ఇచ్చిన క్యాలెండర్ అనమాట, టెడ్డీ ఇక్కడ పెట్టింది బాల్కనీలో, అది జస్ట్ నేను వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. ఇంకా దీనికి ఏమంటే చికెన్ పికిల్ ఉంది కదా, తెచ్చుకున్నాను కదా ఊరు నుండి, ఇంకా అది నంచుకొని తిన్నాను. సుదర్శన్కి అయితే అది కూడా వద్దన్నాడు. ఇంకా ఇదేమంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ రోజు యోగాకి వెళ్ళేసి వచ్చాను, ఫుల్గా తినేసి వెళ్ళాను. ఈ మధ్య కొంచెం తినేసి వెళ్తా ఉంటే యోగా మంచిగా చేయాలి అంటే స్ట్రెంగ్త్ ఉంటా ఉంది, లేకపోతే కొంచెం వీక్గా ఫీల్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. అందుకనే తినేసే వెళ్తున్నాను, ఎక్కువ కాకపోయినా. ఒక్కొక్కసారి అంటే మెయిన్గా ఈరోజు సేమియా చేశాను కాబట్టి కొంచెం తినేసి వెళ్ళాను, లేదా ఏదో ఒక ఫ్రూటో ఏదైనా తినేసి వెళ్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు నేను
నేను ప్రాన్స్ పులావ్ చేశాను. నార్మల్ చికెన్ పులావ్ చేస్తూ ఉంటాను కదా, సేమ్ ఎట్లా చేయాలో అట్లే చేసి ఇది ప్రాన్స్తో చేశాను అనమాట. ఎలా వస్తుందో ఏంటో అనేది అదే పనికి వీడియో తీయలేదు, కానీ ఎంత బాగా వచ్చిందో అయితే, అసలు ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది. ఈసారి నుండి ఇలా కూడా చేసుకోవచ్చు కదా అనుకో. అంటే న్యూ ఇయర్ రోజు అన్న వాళ్ళ కోసం అనేసి కొన్ని ప్రాన్స్ తెప్పించాం కదా, దాంట్లో కొన్ని ఎత్తిపెట్టున్నాను నేను. సో ఆ ప్రాన్స్ కొద్దిగా ఉంటే ఎప్పుడు ప్రాన్స్ కర్రీయే చేస్తున్నాను కదా, ఈరోజు ఇట్లా చేసి చూద్దామా అనేసి అన్నట్టుగా. యాక్చువల్గా టెడ్డీ ఆ రోజు బిర్యానీ కావాలి, పులావ్ కావాలి అని అడుగుతూ ఉండింది. నేను చేసిన పులావ్ కావాలి న్యూ ఇయర్ రోజు అనేసి అడుగుతూ ఉండింది. అన్న వాళ్ళు వస్తారు కదా చేసుకుందామంటే, సుదర్శన్ వద్దు రసము ఇవి చేయి బుజ్జు బాగుంటుంది అనేసి అన్నాడు అనమాట. సో అందుకనేసి ఇంకా ఆ రోజు పులావ్ క్యాన్సిల్ చేసేసాము. ఇంకా అడిగింది కదా అనేసి ఇంకా ఆ రోజు చేశాను మళ్ళీ. ఒక హార్ట్ పెట్టుకుంటుందబ్బా, హార్ట్ నేమ్ ఎమరల్డ్. వీడికి ఇష్టం వచ్చింది చెప్తున్నాడు, నాకు తెలియదని. మనకు కాదు నీకు నాకు. హార్ట్ ఆఫ్ టీఫీటీ అది. వాడు చిన్న పిల్లోడు కదా పాప, చెప్తున్నాను లేరా. మళ్ళీ బాబా వెళ్తుందా, అది ఇస్తుంది వాళ్ళ గ్రాండ్ మదర్, ఒక నెక్లెస్ ఇస్తుంది, దాంట్లో పెట్టుకోమని ఇస్తుంది. అది వాళ్ళ గ్రాండ్ మదర్ ఇయ్యదు, అరే నువ్వు స్టోరీ అని చెప్పొద్దులే, నేను చూస్తా ఇప్పుడు వెళ్ళి చూస్తా, అర్థమైపోతుందిలే. ఇంకా ఇది వచ్చేసి మిడిల్ ఆఫ్ ద వీకే, ఏ డేనో గుర్తు రావట్లేదు. సో ఆ రోజు ఏమంటే ఇంకా సుదర్శన్ టెడ్డీకి మీటింగ్స్ లేవు ఆ రోజు సుదర్శన్కి, అందుకని టెడ్డీ హ్యాపీ వాళ్ళ స్కూల్ నుండి రాగానే వాళ్ళకి టికెట్స్ బుక్ చేశారు. మోనా మూవీకి తీసుకెళ్ళు బబ్బా అనేసి అడుగుతానే ఉండేది. ముఫాసాకి తీసుకెళ్తుంటే కూడా ముఫాసా వద్దు బబ్బా మోనా 2కి తీసుకెళ్ళు అనేసి అడుగుతూ ఉండింది. అలా ఇంకా సరే అనేసి ఇంకా సుదర్శన్ టికెట్స్ బుక్ చేశాడు పార్క్ స్క్వేర్ మాల్లోనే, కాదు ఇది శాంతినికేతన్ మాల్. సో శాంతినికేతన్ మాల్లో టికెట్ అది క్రిస్మస్ రోజు ఎప్పుడో బుక్ చేద్దాం చూస్తే అన్నీ అసలు టికెట్స్ దొరకలేదన్నమాట ఎక్కడ, అందుకనేసి ఇంకా ఆ రోజు తీసుకెళ్ళలేదు. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు దొరికాయి అని చెప్పేసి తీసుకెళ్తాను. ఇదేమంటే సినీ పోలీస్ అనమాట, జూనియర్ అంట, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఈ మూవీ థియేటర్ ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది, పిల్లలది లాగా ఉంది, పిల్లల కోసమే పెట్టినట్టున్నారు. జూనియర్ అంటేనే నేమ్లోనే ఉంది కదా, మనం ఎందుకు వచ్చామో అనిపించింది నాకైతే. ఇంకా వీళ్ళకి అయితే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు సీటింగ్ అంతా, ఇది ఎట్లా అంటే వాటర్ ప్రూఫ్ ఉన్నాయి సీట్స్ అవన్నీ, అది జారిపోతూ ఉంది కూర్చుంటా ఉంటే, ఏందిరా ఇలా ఉన్నాయి అనిపించింది. అది కంఫర్ట్గా లేదు నాకు, కానీ సుదర్శన్కి టెడ్డీకి హ్యాపీకి భలే కంఫర్ట్గా ఉన్నాయంట. మన ఇంట్లో సోఫాలో ఎలా కూర్చొని హ్యాపీగా ఎలా ఉంటున్నామో రిలాక్స్గా అలానే ఉంది బుజ్జు అనేసి కూర్చున్నాడు. నాకేమో అంతగా అనిపించదు, జారిపోతున్నట్టు ఉంది. అంటే పిల్లలది కదా ఇది, పిల్లలు యూరిన్ అలా చేస్తే అది వాటర్ ప్రూఫ్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా ఇక్కడ చూసారా ఈ స్లైడ్ కూడా పెట్టారు. ఇంకా అక్కడ ఉన్న పిల్లలు ఏమంటే మూవీ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మూవీ చూడకుండా అదే ఆడుకుంటున్నారు. ఎంత డిస్టర్బెన్స్గా ఉండిందో, నెక్స్ట్ టైం ఇలాంటి థియేటర్స్కి రాకూడదబ్బా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి 3D మూవీ. ఇంకా పిల్లలు మూవీ చూడడానికి కదా తీసుకొచ్చుంటారు పేరెంట్స్, పిల్లలు మూవీ చూడకుండా ఇక్కడ ఎందుకు వీళ్ళందరూ ఇట్లా గోల చేస్తున్నారు. అది ఎట్లా అంటే అందరు గ్రూప్గా మాట్లాడుకొనేసి వస్తారు కదా, అలా వచ్చినారు అన్నమాట పిల్లలందరూ. అక్కడ ఫ్రంట్ కూర్చుంటారు, అదంతా ఆడుతూనే ఉన్నారు. అసలు సగం మూవీ నాకైతే వినిపించలేదు, అంత డిస్టర్బెన్స్గా ఉండింది. ఇంకా ఇదంతా ఏమంటే మూవీ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా లైటింగ్స్ ఆన్లోనే ఉన్నాయి. అప్పుడు అన్నమాట హ్యాపీ కూడా వెళ్ళి ఆడాలంటే అటుపక్కకి ఇటుపక్కకి తిరిగి వెళ్ళి ఆడబోతా ఉన్నింది. మూవీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే కరెక్ట్గా అది ఎక్కబోయింది, లైట్స్ ఆఫ్ చేసేసారు. ఇంకా భయం వేసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఇంకా చాలా మంది పిల్లలు ఏమంటే టార్చ్ లైట్స్ పెట్టుకొని, టార్చ్ అంటే మొబైల్లో టార్చ్ ఉంది కదా, అది పెట్టుకొని అంతా స్లైడ్ చేశారు. అది రౌండ్గా ఉంది కదా దాని లోపలంతా. అబ్బాయి ఎందుకులేండి, చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. టెడ్డీ అప్పటికి అరుస్తానే ఉండింది, వద్దు టైం అయిపోయింది, స్టార్ట్ అయిపోతుంది. మూవీ విషయానికి వచ్చిందంటే వీళ్ళకి భలే నచ్చింది మూవీ. నాకేమంటే వేరేది నచ్చింది, అదేమది ముఫాసా వెళ్ళాం కదా, అది నచ్చింది. ఇంకా ఇలాంటి మూవీస్ మనకి నచ్చడం ఇంపార్టెంట్ కాదు కదా, పిల్లలకి నచ్చడం ఇంపార్టెంట్. సో వాళ్ళకి నచ్చిందంట, హ్యాపీ. ఇంకా వచ్చేస్తా ఉన్నామా ఈ క్యాండీ మ్యాన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే మేము క్రిస్మస్కి గిఫ్ట్లు అనేసి కొనుక్కోవాలనేసి వచ్చాం కదా ఈ మాల్కి. అప్పుడు ఏమంటే నాకు హ్యాపీకి చూసాం ఇది, అప్పటికి ఓపెన్ చేయలేదు, కానీ ఇప్పుడు ఏమంటే ఓపెన్ చేసేసి ఉన్నారు దీన్ని. ఇంకా సరే అనేసి కొనుక్కుందాం అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏమంటే ఈ క్యాండీ తీసుకోవచ్చు, మనకి ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట, మనమే చూస్ చేసుకోవచ్చు ఏది కావాలో. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకి ఏది తీసుకోవాలనేసి.
ఇక్కడ ఇంకా ముగ్గురు చూస్ చేసుకోవడం సరిపోయింది సగం టైం. మార్వెల్ అయినా రోజుగా ఉండేది. ఇదే మార్వెల్ ఇదా అదే ఇదే తీసుకోను. ఒకటి తీసుకో చాలు. ఒకటేనన్నా జరుగు బాబా. Where to pay? 150 rupees. మన ఎల్లో ఎందుకు వస్తుంది? పింక్ పింక్ లేదా? రాలేదు అక్కడ. బ్లూ పింక్ జరిగా ఆ షేప్ వస్తుంది చూడ్రి. అవును బ్లూ కూడా వస్తా ఉంది. ఎంత పెద్దగా అయిపోయింది. పింక్ ఉండు ఇస్తాడు. తీసుకో హ్యాపీ, స్లోగా తీసుకో. హ్యాపీ ఫోటో తీసుకో బాబా వాడిని. బ్లూ ఉందా డేటా? ఏ హ్యాపీ ఉన్నప్పుడు తినకు. బ్లూ, లైట్ పింక్. మేము అడిగింది, మేము చూస్ చేసుకున్న కలర్సే వచ్చాయి కానీ చాలా లైట్గా వచ్చాయి. లైట్ పింక్, లైట్ బ్లూ, మధ్యలో ఎల్లో మొత్తం కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఆ కలర్స్, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఏదైనా ఒకటే కదా నోట్లో వేసేసుకుంటే, కానీ చాలా టేస్టీగా ఉందంట. నాకు కొద్దిగా ఇచ్చారు, నాకు అంతగా నేను తిన్నాను ఇష్టంగా. అది సుదర్శన్కి, రెడ్డికి, హ్యాపీకి బాగా నచ్చింది. ఇంకా జస్ట్ నోట్లో అలా పెట్టుకుంటే అది కరిగిపోతుందంట. అసలు చాలా బాగుంది అనేసి అనుకున్నారు. ఇంకా టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. క్రౌడ్ ఉండే దగ్గర మాత్రం అవాయిడ్ చేయండి వెళ్ళకుండా. ఫెస్టివల్స్ అనేసి మనం టెంపుల్కి వెళ్తే మంచిది అనేసి మనం వెళ్తూ ఉంటాం కదా, మంచి జరుగుతుంది అట్లా అనేసి. కానీ కొంచెం ఆలోచించి, ఇంకా మెయిన్గా పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా ఆలోచించండి. పాపం పిల్లలకి తెలియదు, మన బలవంతంతో పిల్లలు చాలాసార్లు మాకు కూడా అలా జరిగిందనమాట. మా బలవంతంతో వీళ్ళు వస్తూ ఉంటారు, తీసుకెళ్తాం, మళ్ళీ సఫర్ అవుతాను. మా సుదర్శన్ మాత్రం ముందే అనుకుంటాడు క్రౌడ్ ఉంటే వద్దు బుజ్జు అనేసి చెప్పేస్తాడు. మెయిన్గా పిల్లల్ని అయితే సుదర్శన్ పిల్లలు రామని చెప్పేదానికంటే ముందే మా సుదర్శనే పిల్లలు వద్దు బుజ్జు తీసుకెళ్ళొద్దు, మనం కావాలంటే నువ్వు నేను వెళ్దాం రా అట్లా అనేస్తారనమాట. ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువగా ఉండే దగ్గర వెళ్ళాలి అన్నప్పుడు. సో అలా కొంచెము థింక్ చేసి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు తిరుమలలో అలా జరిగింది కదా, చాలా బాధ అసలు. ఏంటో ఇయర్ అంతా అలాంటివే వింటూ ఉన్నాం కదా, ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక దగ్గర చనిపోవడం. కానీ ఇయర్ కదా, డిసెంబర్ ఎండింగ్ నుండి అట్లే ఉంది అసలు. ఏదైనా మనం మంచికే అనుకోవాలి, ఏదో కొంచెం ఇది ఏమంటారు వార్నింగ్స్ లాగా తీసుకోవాలి అనిపించింది. సో జాగ్రత్తగా ఉండండి, ఎందుకో చెప్పాలనిపించింది. మీరు కూడా వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, అది చేయాలి. గుడి అనే కాదు, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం థింక్ చేసి వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.